ఐఎమ్ రెడీ టు గివ్. నేను ఆఫీస్లో ఉంటాను. ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్ ఉన్నా నాతో డిస్కస్ చేయొచ్చు. గౌరవనీయ కేంద్ర మంత్రివర్యులు పెద్దలు కిషన్ రెడ్డి గారు, గౌరవనీయ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు, గౌరవనీయులు రాజేందర్ గారు హుజురాబాద్ నియోజకవర్గ పర్యటనలో పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ అబద్ధాల పునాదుల మీద ప్రజలను మభ్యపెట్టి 4 ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పట్టపగలు నడి రోడ్డు మీద నగ్నంగా అబద్ధాలాడుతూ తమ ఆత్మ వంచన చేసుకుంటూ ప్రజలను వంచి 4 ఓట్లు పొందాలని చూడడం నిజంగా ఇంత దివాలా కోరు దిక్కుమాలిన రాజకీయాలకు నేనైతే సిగ్గుపడతా ఉన్నా. ప్రజాస్వామ్యంలో ప్రచారం చేయాలి, ప్రజలకు ఏం చేస్తామో చెప్పాలి, ఏం చేశారో చెప్పాలి, కానీ పట్టపగలు నగ్నంగా ఈరోజు ఈ రకంగా అబద్ధాలు మాట్లాడడం అనేటువంటిది ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం, ప్రజాస్వామ్యాన్ని అవమానపరచడం. గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ 7 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తుందని, కేసీఆర్ గారు మోసం చేస్తున్నారని మాట్లాడడం ఇంతకంటే ఆత్మవంచన ఇంకొకటి ఉండదు. నేను అడుగుతున్నా, అసలు అబద్ధాలు అనేటువంటివి, ప్రజలను వంచడం అనేటువంటిది బీజేపీకి మించిన వాళ్ళు ఎవరుంటారు? 7 ఏళ్ళుగా మీరు ఏమని చెప్పినారు? కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే విదేశాల్లో నల్లధనం తెచ్చి 15 లక్షల రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నారు. 7 ఏళ్ళైంది మీరు అధికారంలోకి వచ్చి ఏ ఒక్కరికైనా 15 లక్షల రూపాయలు వేశారా? వేస్తే ఎవరికి ఇచ్చారో, ఏ అకౌంట్లో వేశారో చెప్పండి. మేము అధికారంలోకి వస్తే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామన్నారు. తగ్గినాయా, పెరిగినాయా? 2 అంతలు పెంచినటువంటి ఘనత మీది. అధికారంలోకి వస్తే 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం కల్పిస్తామని చెప్పారు. 2 కోట్లు కాదు కదా, 2 లక్షల ఉద్యోగాలన్నా మీరు కల్పిస్తున్నారా? రాష్ట్రానికి ఓ ప్రాజెక్టు కడతామన్నారు. ఎక్కడ కట్టారు చెప్తారా? రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం, మద్దతు ధర ఇస్తామన్నారు. ఎక్కడైనా రెట్టింపు అయిందా? ఇట్లా చెప్పుకుంటూ పోతే మీరు చాలా పెద్ద లిస్ట్ ఉన్నది. తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర విభజన చట్టంలో గిరిజన యూనివర్సిటీ ఇవ్వాలి, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలి, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలి. పెట్టినరా? దీని గురించి మాట్లాడరు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పట్టుకొని మోసం చేసింది అని మాట్లాడుతుండ్రు. ఎవరు మోసం చేసిండ్రు? 200 ఉన్న పెన్షన్ 2000 చేస్తామన్నాం, చేయలేదా? 4000 ఉన్న రైతు బంధును 5000 చేస్తామన్నాం, చేయలేదా? 75,000 ఉన్న కళ్యాణ లక్ష్మిని 1,00,000 రూపాయలు చేస్తామన్నాం, చేయలేదా? 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తామన్నాం, ఇస్తలేమా? కాళేశ్వరం కట్టి రైతుల కన్నీళ్లు తుడుస్తాం, రైతుల కాళ్ళు కడుగుతామన్నాం, కాళేశ్వరం నీళ్ళు ఇవాళ రైతులకు అందుతలేవా? ఇట్లా చెప్పుకుంటూ పోతే మేమేమో చేసినాం, మీరేమో ఏమీ చేయలేదు. మేమే కాదు, మీ నాయకులే చెప్పింది కదా. గౌరవనీయులు అమిత్ షా గారు ఒకసారి మాట్లాడుతూ ఏమన్నారంటే, ఒక మీటింగ్లో మాట్లాడుతూ ప్రజల్ని నమ్మించడానికి ఏవేవో చెప్పాల్సి వస్తుంది, ఓ ఎలక్షన్ కా జుమ్లా హై అని స్వయంగా అమిత్ షా గారే అన్నారు. ఇది ఏ సోషల్ మీడియాలో పోయి దేంట్లో కొట్టినా కూడా వీడియోలు బయటకు వెళ్తాయి. ఇవాళ సోషల్ మీడియాలో పోయి అమిత్ షా గారిది ఎలక్షన్ కా జుమ్లా హై అని అన్నారా లేదా అడుగు. అంటే ఎన్నికల ముందు మేము చెప్తాం, ఇట్లనే ఎన్నికల ముందు మేము చెప్తాం తప్ప చెయ్యము అని స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు చెప్పారా లేదా? ఈ మధ్య కాలంలో నితిన్ గడ్కరీ గారు, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు ఆయనే ఒక సభలో చెప్పారు, ఎన్నికల్లో గెలవడానికి ఎన్నెన్నో భూటకపు వాగ్దానాలు చేశామని స్వయంగా కేంద్ర మంత్రి గడ్కరీ గారు చెప్పిన విషయం మర్చిపోయారా కిషన్ రెడ్డి గారు? ఈ వీడియోలన్నీ యూట్యూబ్లో ఉన్నాయి, అందరూ మాట్లాడినారు.
కానీ ఏ ఒక్కటి కూడా అమలు చేయని పార్టీ ఇలా భారతీయ జనతా పార్టీ. అందుకే ఇలా భారతీయ జనతా పార్టీని చిత్తుగా ప్రజలు ఓడిస్తున్నారు కదా. బెంగాల్లో ఏం జరిగింది మొన్న? వేల కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టి అధికార దుర్వినియోగం చేసి పారామిలిటరీ బలగాలు, సిఆర్పిఎఫ్ పోలీస్ బలగాలనన్నీ బెంగాల్ నిండా దించి కేసులు పెట్టి నానా ఇబ్బందులు పెట్టి కూడా బెంగాల్ ప్రజలు తిప్పికొట్టిండ్రు. అక్కడ మరి మమతా బెనర్జీ గారిని అద్భుతంగా గెలిపించారు. తమిళనాడులో ఏమైంది? కేరళలో ఏమైంది? మొన్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఏమైంది? వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఏమైంది? 6 మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏమైంది? దేశవ్యాప్తంగా పెరుగుతున్న ధరలకు నిరసనగా ఇవాళ ప్రజలు బీజేపీ పార్టీని చిత్తుగా ఓడిస్తున్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇవాళ ఇదే రాజేందర్ గారు కూడా గతంలో ఒక 6 నెలల కింద రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి నియోజకవర్గంలో తిరుగుతూ రాజేందర్ గారు ఏం చెప్పారు? కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతులను దగా చేస్తున్నది, రైతుల్ని మోసం చేస్తున్నది, రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చింది అని చాలా గట్టిగా మాట్లాడిండ్రు. ఈ రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా నేను పోరాడతా అని చెప్పి మాట్లాడిండ్రు. నేను కావాలంటే వీడియోలు పంపిస్తాను మీ అందరికీ, ఇవి కూడా యూట్యూబ్లో ఉన్నాయి కొడితే. మరి ఈరోజు రాజేందర్ గారు ఏమంటున్నారు? కండువా కప్పుకొని ఇవాళ బీజేపీ చాలా గొప్ప పార్టీ అంటున్నాడు. అబద్ధం ఎవరిది రాజేందర్ గారు? మాట మార్చింది ఎవరు? ఈరోజు మాట తప్పింది ఎవరు? రాజేందర్ గారు కాదా? వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ గారు కరోనా సమయంలో ఏమన్నారు? మందులు ఇస్తలేరు, వెంటిలేటర్లు ఇస్తలేరు, పీపీఈ కిట్ ఇస్తలేరు, కేంద్రం కరోనా విషయంలో చేతులెత్తేసింది, తెలంగాణను చిన్న చూపు చూస్తుంది అని రోజు ఈటల రాజేందర్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని 6 నెలల కింద తిట్టిండ్రు. ఇవాళ గులాబీ కండువా కప్పుకొని ఏమంటున్నారు? బీజేపీ అంత గొప్ప పార్టీ లేదంటున్నారు. మరి మాట మార్చింది ఎవరు? అబద్ధం ఆడుతున్నది ఎవరు? నీతి తప్పింది ఎవరు? ధర్మం తప్పింది ఎవరో ప్రజలకు తెలియదా రాజేందర్ గారు? ఇవాళ బీజేపీ పార్టీలు చెప్పుకుంటూ పోతే వాళ్ళ చరిత్ర చాలా ఉన్నది. ఎంత బాధ అవుతుందంటే అంటే అబద్ధాన్ని కూడా అసలు ఒక నిజం అన్నట్టుగా అదేదో ఎదుటోళ్ళు వింటే నిజమేమో అన్నంత గట్టిగా చెప్తారు ఈ అబద్ధాన్ని. ఎంత అందంగా చెప్తుంటుంది ఈరోజు బీజేపీ పార్టీ. గౌరవనీయులు ఒక కేంద్ర మంత్రిలో, ఒక క్యాబినెట్ హోదాలో ఉండేటువంటి మంత్రులు కూడా ఆ రకంగా మాట్లాడడం నిజంగా ఇది చాలా దురదృష్టకరం. కిషన్ రెడ్డి గారు ఇవాళ ఇలందకుంట మండలంలో సీతంపేట కొన్ని గ్రామాల్లో పర్యటిస్తూ వారు మాట్లాడతారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడానికి ఏమైందిరా బాబు? పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడానికి క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడమే కారణం, దీనికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు అని మాట్లాడిండ్రు. మీరు ఒక కేంద్ర మంత్రి కదా, మీ స్థాయిలో ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడితే ఎట్లా? ఈరోజు నేను మీడియా సాక్షిగా రాష్ట్ర ప్రజలకు, హుజురాబాద్ ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం బేసిక్ ఎక్సైజ్ డ్యూటీతో పాటు రోడ్ సెస్ అని, సర్ఛార్జ్ అని 3 రకాల ఛార్జీలను వేస్తూ ఉంది ఈరోజు పెట్రోల్ డీజిల్ మీద. బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ, రోడ్ సెస్, సర్ఛార్జ్. 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాడు. పెట్రోల్ మీద ఉన్నటువంటి పన్నులు 1 లీటర్కు ₹10.43. ఈరోజు పెట్రోల్ మీద కేంద్ర ప్రభుత్వం వేస్తున్న పన్నులు ₹32.90. ₹32.90. అంటే 7 ఏళ్లలో పెట్రోల్ మీద కేంద్ర ప్రభుత్వం పెంచిన పన్ను ఎంత అంటే ₹22.47 1 లీటర్కు పెంచారు. 1 లీటర్కు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఈ 7 సంవత్సరాల్లో పెట్రోల్ మీద పెంచిన పన్ను, ప్రజల మీద వేసిన అదనపు భారం 1 లీటర్కు ₹22.47. ఇప్పుడు చెప్పాలి మరి కిషన్ రెడ్డి గారు, క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుదలనే కారణం, కేంద్ర ప్రభుత్వం కారణం కానే కాదు అన్నారు. నేను స్పష్టంగా చెప్తున్నా, 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాడు. 1 లీటర్ పెట్రోల్కు ఉన్న పన్ను ₹10.43 అయితే ఈరోజు 1 లీటర్ పెట్రోల్ మీద కేంద్ర ప్రభుత్వం వేస్తున్న పన్ను ₹32.90. అంటే మీరు పెంచిన పన్నులు ₹22.47 డీజిల్ మీద. కేంద్ర ప్రభుత్వం 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినాడు. డీజిల్ మీద కేంద్ర ప్రభుత్వం విధించిన పన్ను
1 లీటర్కు ₹4.52. ఈరోజు డీజిల్ మీద కేంద్ర ప్రభుత్వం వేస్తున్న పన్నులు 3 రకాల పన్నులు: బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ, రోడ్ సెస్, సర్చార్జ్. 3 కలిపి డీజిల్ మీద వేస్తున్నది ₹31.80. అంటే ఎంత పెంచిండ్రు? 7 ఏళ్ల హయాంలో 1 లీటర్ డీజిల్ మీద కేంద్ర ప్రభుత్వం వేసిన పన్ను అదనపు భారం ₹27.28. ఇగో ఇది మీరు పెంచింది ₹27.28. 7 ఏళ్ల కాలంలో ప్రజల మీద మీరు వేసిన పన్ను. ఇంకా బాగా అర్థం కావాలంటే కేంద్ర ప్రభుత్వానికి పెట్రోల్ డీజిల్ మీద పన్నుల రూపంలో 2014-15 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయం 99,068 కోట్లు. 99,068 కోట్లు. గత సంవత్సరం 2020-21 సంవత్సరంలో పెంచిన పన్నుల వల్ల కేంద్ర ప్రభుత్వానికి పెట్రోల్ డీజిల్ మీద వచ్చిన ఆదాయం 3,72,970 కోట్లు. 3,72,970 కోట్లు. ఎంత పెరిగింది? 2,73,902 కోట్లు అదనపు భారం బీజేపీ ప్రభుత్వం ఈ దేశ ప్రజల మీద వేసింది. ఇది ఒక్క సంవత్సరానికి. అంటే 7 ఏళ్లకు లెక్క పెడితే 10 లక్షల కోట్లు దాటింది. మీరేం చెప్తున్నారు? కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం? కేంద్ర ప్రభుత్వంకి అసలు పెంచనే లేదు. దేశం ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే ఇక్కడ ధరలు పెరుగుతున్నాయి అన్నారు. మరి ఇదేంటి? మీరు అధికారంలోకి వచ్చినాడు 99,068 కోట్ల రూపాయలు పెట్రోల్ డీజిల్ మీద పన్ను రూపంలో ఒక సంవత్సరానికి ఆదాయం వస్తే, గత సంవత్సరం 2020-21లో 3,72,970 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే ఎంత భారం వేసింది మీరు? మీరు అధికారానికి వచ్చిన 7 ఏళ్లలో ఒక సంవత్సరానికి ప్రజల మీద, పేద ప్రజల మీద పెట్రోల్ ధరలు పెంచి, డీజిల్ ధరలు పెంచి, మధ్యతరగతి వాళ్ళు, పేద ప్రజల మీద ఒక్క సంవత్సరానికి 2,73,902 కోట్లు పీల్చి పిప్పి చేస్తున్నారు. ఉసురు పోసుకుంటున్నారు పేద ప్రజల మీద. ఈ భారం పడడం వల్ల ఉప్పు పెరిగింది, పప్పు పెరిగింది, కూరగాయలు పెరిగినాయి, మంచి నూనె ధర పెరిగింది, నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతానికి కారణం కేంద్ర ప్రభుత్వం కాదా? ఇది క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే పెరిగిందా? క్రూడ్ ఆయిల్ ధరల మీద అదే చేస్తే ఇది ఎందుకు పెరిగింది అని అడుగుతున్నా. దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంది అని అడుగుతున్నా. ప్రజల మీద ప్రేమ ఉంటే తగ్గించండి, లేదంటే పెంచినవని బాజాబ్తా చెప్పండి. అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు ప్రజలకు? ఇవాళ ఏం చెప్పిన ఇల్లంతా కుంటలా మీరు? ఈ పన్నులు పెరగడానికి మాకు సంబంధం లేదు, కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం? ఆడ పెరిగితే పెరిగింది, ఆడ తగ్గితే తగ్గిందట. మరి ఇది ఎందుకు పెరిగింది? లీటర్ పెట్రోల్ మీద ₹22.47, లీటర్ డీజిల్ మీద ₹27.28 మీరు పెంచింది మీరు కాదా? ఇది కేంద్ర ప్రభుత్వం బాధ్యత కాదా? ఇది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో గౌరవనీయులు నిర్మలా సీతారామన్ గారు పెంచలేదా? నేను ఛాలెంజ్ చేస్తున్న కిషన్ రెడ్డి గారిని, ఎక్కడ రమ్మంటారో చెప్పండి, నేను చూపిస్తా. బడ్జెట్ పుస్తకాలు తీసుకొని వస్తా. కేంద్ర మంత్రిగా మీరు వస్తారు, రాష్ట్ర ఆర్థిక మంత్రిగా నేను వస్తా. మీరు పెంచనే లేదు పన్నులు అంటున్నారు కదా. రాష్ట్ర ఆర్థిక మంత్రిగా చెప్తున్నాను నేను, మీరు పెంచిండ్రు. మీ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పుస్తకాలు తీసుకొని వస్తా. ఎక్కడ రమ్మంటారో చెప్పండి కిషన్ రెడ్డి గారు. ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడి తమ స్థాయిని దిగజార్చుకోవద్దని నేను చెప్తా ఉన్నా. మీ స్థాయిని మీరు తగ్గించుకోవడం ఇది మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ప్రజల్లో ఒక మంత్రి స్థాయిలో, కేంద్ర మంత్రి స్థాయిలో మాట్లాడినప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడాలి. వాస్తవాలు మాట్లాడితే ప్రజలు విశ్వసించేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు అదే సభలో రాజేందర్ గారు మాట్లాడుతూ కేసీఆర్ కిట్లో కేంద్ర ప్రభుత్వం 5,000 రూపాయలు ఇస్తుంది అంటారు. ఇది ఎక్కడ న్యాయం? వారే చెప్పిండ్రు చాలాసార్లు, ఆర్థిక మంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, కేసీఆర్ కిట్లో ₹1 లేదు, అచ్చంగా రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుందని చెప్పిండ్రు. ఈరోజు వారు మాట్లాడుతూ కేసీఆర్ కిట్ల 5,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వాన్ని ఉన్నాయని మరొక అబద్ధం. ఇట్లా నేను చాలాసార్లు కూడా చెప్పినా మీకు. నేను వడ్డీ లేని రుణం చెక్కులు నేను మహిళలకు అందజేసిన. రాజేందర్ గారు మాట్లాడుతూ శంభునిపల్లి, కమలాపూర్ మండలంలో హరీష్ రావు గారు ఇచ్చిన డూప్లికేట్ చెక్కులు, ఇవి చెల్లని చెక్కులు అని మాట్లాడిండు. ఇవాళ చెక్కులు చెల్లినాయా లేదా హుజురాబాద్ అక్క చెల్లెల్ని అడగండి, చెప్తారు. పండుగ ముంగట చెక్కులు పాస్ అయినాయి, బ్రహ్మాండంగా పండుగ ఖర్చులకు పనికొచ్చినాయని నేను ఏ ఊరికి పోయినా ప్రతి చెల్లె, ప్రతి అక్క ప్రేమగా చిరునవ్వుతో నన్ను ఆహ్వానిస్తున్నారు, దేవిస్తున్నారు. కానీ పాపం రాజేందర్ గారు బీజేపీ పార్టీలో చేరినాక పాపం ఆయనకు కూడా ఆ వాసన మంచిగా అంటింది, గాలి అంటినట్టుంది. మంచిగానే ఉండే టీఆర్ఎస్ ఉన్నప్పుడు, అలా పోయినాక ఆ బురద అంటింది మంచిగానే. ఆయన కూడా స్టార్ట్ చేసిండు, ఇక చెల్లని చెక్కులు ఇచ్చిండు హరీష్ రావు గారు అంటారు. మరి ఏ చెల్లెని అడుగు, చెల్లిందా లేదా?
25,69,00,000 వడ్డీ లేని రుణం చెక్కులు ప్రతి చెల్లె ప్రతి అక్క అకౌంట్లో పడ్డాయి. అందరూ కూడా డ్రా చేసుకున్నారు. ఈ రకంగా మాట్లాడతారు. వాళ్ళ జనరేటర్లు డీజిల్ అయిపోతే మైకు బంద్ అయితే హరీష్ రావు కరెంటు తీసిందని పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. గ్యాస్ సిలిండర్ మీద 291 రూపాయల పన్ను రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. రండి బాబు అంబేద్కర్ స్టాచ్యూ గాడికి నేను వస్తా అంటే పత్తలేరు, వారం అయిపోయాయి. సిలిండర్ మీద రాష్ట్ర ప్రభుత్వం పన్నే లేదు, కేంద్ర ప్రభుత్వమే 1000 రూపాయలకు పెంచింది, దాన్ని తగ్గించండి అని నేనంటే లేదా రాష్ట్రంలో 291 ఉంది, మీరు అది తగ్గించుకోవచ్చు కదా అన్నారు. ఎస్ ఐఎమ్ రెడీ, రండి మరి 291 ఉన్నట్టు మీరు రుజువు చేస్తే నేను రాజీనామా చేసి ఇప్పుడే ఇంటికి పోతా, మీరు ముక్కు నాలుగు రాస్తారా, మీరు తప్పుకుంటారా పోటీ నుంచి అంటే ఎవరు కూడా స్పందించిన పరిస్థితి లేదు. అదేవిధంగా మా ఉప్పల్లో ఒక యాక్సిడెంట్ అయితే బాల్కా సుమన్ గారు కారు గుద్దింది అని సినిమా సృష్టించి ధర్నా చేసి రాస్తారోకో చేసి 4 గంటలు ప్రజల్ని ఇబ్బంది పెడితే వెళ్ళింది ఏంటంటే బండి సంజయ్ గారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి యొక్క దగ్గరి మిత్రుడు విశ్వనాథ్ గారి కారు వెళ్ళింది. బట్టగాల్చి సుమన్ గారి మీద వేసి లబ్ధి పొందాలని చూసింది కదా మీరు. దళిత బంధు ఆపలేదు అని మాట్లాడతారు. ఇది ఇంతకంటే అన్యాయం ఏంది? ఇదిగోండి, గౌరవనీయులు ప్రేమేందర్ రెడ్డి గారు 7/10/2021 నాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బీజేపీ పార్టీ తరఫున ప్రేమేందర్ రెడ్డి గారు కేంద్ర ఎన్నికల కమిషన్కు రాసిన లెటర్ ఇది. భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి గారు 7/10/2021 నాడు కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖ. ఈ లేఖ మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ వివరణ కోరింది. ఇది కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రాన్ని వివరణ కోరింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తన వివరణ పంపించిన కాగితం ఇది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంపించిన వివరణ మీద కేంద్ర ఎన్నికల సంఘం దళిత బంధును ఆపుమని రాసిన ఉత్తరం. ఇంకా ఇంతకంటే ఆధారం ఏం కావాలి? మీరు రండి రూమ్లోకి ఉత్తరాలన్నీ చూపిస్తాను. మేము ఆపలేదు అంటారు. కొంచెం రాజేందర్ గారు ఇంకొంచెం తెలివిగా మాట్లాడుతుండు. నేను లేఖ రాస్తే చెల్పూర్ గుళ్ళకి వస్తా, నువ్వు రాస్తేంది నీ పార్టీ రాస్తేంది, నీ పార్టీకి బాధ్యత లేదా? నువ్వు వేరు పార్టీ వేరా? నువ్వు బీజేపీ పార్టీలో లేవా? బీజేపీ పార్టీ బీఫామ్ మీద పోటీ చేస్తలేవా? నేను రాసిందా చెల్పూర్ గుళ్ళకి వస్తా అంటే ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడు. రాసింది నీ బీజేపీ పార్టీ, మీ బీజేపీ పార్టీ రాసిన దాని మీద కేంద్ర ఎన్నికల సంఘం ఆపింది. అయినా మా అంటే ఎన్ని రోజులు ఆపుతావు నువ్వు? 2 తారీఖు దాకా ఆపుతావు. 2 తారీఖు తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉంటారు, ఆర్థిక మంత్రిగా నేనే ఉంటా, బాజాప్తా 4 తారీఖు తర్వాత ఈడ ఉంటాం, బరాబర్ దళిత బంధు గ్రౌండ్ చేస్తాం. ఇచ్చిన మాట ప్రకారంగా దళితులకు మేము 10 లక్షల రూపాయలు ఇచ్చి యూనిట్లు గ్రౌండ్ చేస్తాం. కానీ మీ యొక్క అబద్ధాలు ఇప్పుడు మీరే విన్నారు కదనే. ఎన్ని చెప్పినా నేను పెట్రోల్ డీజిల్ ధరలు కేంద్రం పెంచలేదన్నారు, నేను పక్కా ఆధారాలతో సహా లెక్కలు చెప్పిన. దళిత బంధు ఆపలేదన్నారు, లెటరే చూపించిన. 291 రూపాయలు గ్యాస్ సిలిండర్ మీద రాష్ట్ర ప్రభుత్వం పన్ను ఉందన్నారు, రాండ్రిబాయ్ అంటే పత్తలేరు. ఉప్పల్లో యాక్సిడెంట్లో సుమన్ గారు గుద్దిందన్నారు, గుద్దింది విశ్వనాథ్ గారు బండి సంజయ్ గారి మిత్రుడు, సప్పులు లేదు. కరెంటు కట్ చేసింది అన్నారు, అయ్యా మేము కట్ చేయలేదు, దానికి కరెంటు కనెక్షన్ లేదు, జనరేటర్లో డీజిల్ అయిందంటే మళ్ళీ ఇవాళ వరకు మాట్లాడలేదు. వడ్డీ లేని రుణం చెక్కులు పాస్ కాలేదన్నారు, 25,69,00,000 పాస్ అయినాయి. అక్క చెల్లెలు అందరూ ఏ ఊరికి పోయినా చెప్తారు. కేసీఆర్ కిట్లో 5,000 కేంద్రమే ఉన్నాయన్నారు, లేనే లేవు. అచ్చంగా రాష్ట్ర ప్రభుత్వందే ప్రతి పైసా తెలంగాణ ప్రభుత్వమే ఇచ్చిందని చెప్తున్నా, దాని మీద మీ స్పందన ఉండదు. రోడ్లు వేసినాం మన జమ్మికుంట మున్సిపాలిటీలో, హుజురాబాద్ మున్సిపాలిటీలో, ఇలా 90 పైసలు మాయే సీసీ రోడ్లలో అన్నారు. జమ్మికుంట మున్సిపాలిటీలో, హుజురాబాద్ మున్సిపాలిటీలో వేసిన డబ్బులు TUFIDC నుంచి అచ్చంగా రాష్ట్ర ప్రభుత్వ నిధులు. 100 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు SDF నుంచి ప్రత్యేకంగా ఇచ్చిండ్రు, అవి అచ్చంగా రాష్ట్ర ప్రభుత్వ నిధులు. ఇవి వాస్తవాలు. ఇవాళ ప్రజలను మైమరిపించి మభ్యపెట్టి 4 దిక్కుల పడి ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైద్ది అన్నట్టు అబ్బబ్బబ్బా ఏం అబద్ధాలు చెప్పుడే. వీళ్ళకైతే అసలు నా దృష్టిలో అయితే ఈ అబద్ధాలు చెప్పడంలో, అబద్ధాలను నిజాలుగా నమ్మించడంలో ఆస్కార వాడియాలి వీళ్ళకు. గిట్ల నా మాట్లాడితే ఇంకొక ఆయన పెద్ద ఆయన, ఇక నేను ఆయనలాగా దిగజారలేను. నేను మాట్లాడలేక కాదు, నాలుగు తిరగక కాదు, కానీ రాజకీయాల్లో కొద్దిగా విలువలు ఉండాలి, కొంచెం గౌరవం ఉండాలని అనుకుంటుంది. వాళ్ళ నోరుకు మొక్కాలి, ఆ భాషకు మొక్కాలి, ఆ సంస్కారాన్ని. ఇలా ఏమనుకుంటారు చదువుకున్న విద్యావంతులు ఏమనుకుంటారు, కొత్త తరం విద్యార్థులు ఏమనుకోవాలి, రాజకీయాలు ఇట్లా మాట్లాడితే అసహించుకుంటారు. నేను మాట్లాడరాదా? నాకు నేను తిట్టలేనా? ఏమి తిట్టమంటే రేపు పొద్దుగాల దాకా తిడతా, మళ్ళీ తిట్టకుండా తిడతా. కానీ ఇది మంచిది కాదు. రేపటి తరం యువతరం విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు, చదువుకున్న వాళ్ళు
ఇవాళ సోషల్ మీడియా వచ్చింది, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. ఈ రకంగా మాట్లాడుకుంటే రాజకీయాలను అసహ్యించుకుంటారు. ఆయన మాట్లాడతాడు ఏమని, ఈ సిలిండర్ పట్టుకొని హరీష్ రావు తిరుగుతుండు, సిలిండర్ ధర ఇక గుర్తు సిలిండరా, అదేదో పెద్ద అది తెలియదు. అట్లాంటి నువ్వు రోజు కార్లో తిరుగుతున్నావు, నీ గుర్తు కారా? మా గుర్తు కారే. మరి మీరు అందరూ పెద్ద పెద్ద కార్ల కాన్వాయ్ వేసుకొని తిరుగుతున్నారు అంటే మా కారుకు ప్రచారం చేస్తారు ఏంది? మీరు పెంచిన ధర గురించి చెప్పే ప్రయత్నం చేస్తే దాని గురించి మాట్లాడకుండా ఏదో అతి తెలివితేటలు ప్రదర్శిస్తారు. నేను మాట్లాడింది ఏంటి? సిలిండర్ ధర 1000 రూపాయలకు పెంచిండ్రా లేదా చెప్పు, దించుతావా లేదా చెప్పు. సబ్సిడీ 250 రూపాయలు ఉంటే దాన్ని ఎగనామం పెట్టిండ్రు, సబ్సిడీ ఇస్తలేరు. గా పేద ప్రజలకు అక్క చెల్లెల్లో ఉసురు పోసుకోకుండా ధరలు పెరుగుతున్నాయి, గా సబ్సిడీ ఇతరా లేదా చెప్పు అంటే ఏదో అతి తెలివితేటలు చూపించి హరీష్ రావు గుర్తు సిలిండరా, అబ్బాయి ఇక నీ అంత తెలివి లేదు. ఇక ఏదో పెద్ద ఏదో తీసినట్టు దానికి రీసెర్చ్ చేసినట్టు అసలు విషయం మాట్లాడేదంటే దానికి ఏదో పెద్ద కథ. ఇంకా ఈయన సరుకు లేదు, సరుకుంటే మా మాట్లాడతాను, సరుకు లేక ఇసొంటి అన్ని. అసలు విషయం ఏంటంటే ఆయన కూడా మాట్లాడతాడు, క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితేనే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి. ఇక నువ్వు చెప్పాలి నీతులు. నిజామాబాద్ రైతులకు నువ్వు పంగనామాలు పెట్టలే, తెలియదా? నామాలు పెట్టిన అరవింద్ ఇవాళ ఇక్కడ వచ్చి నీతులు చెప్పాలనా? మాకు నీతులు చెప్పాలనా? హామీల అమలు గురించి మేము నామాలు పెట్టిన పసుపు బోర్డుకు బాండ్ పేపర్ మీద రాయించిన అరవింద్తో నీతులు చెప్పించుకునే పరిస్థితుల్లో మేము లేం. అయ్యా అరవింద్ గారు, నిజామాబాద్ రైతులను అడిగితే చెప్తారు. ఈయన గారు ఏం రాసి ఇచ్చిండు? నన్ను ఎంపీగా గెలిపిండ్రి, నేను గెలిస్తే 15 రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తా అని బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు. మరి ఎటువాయ 2.5 ఏళ్ళ ఎటువాయ పసుపు బోర్డు ఎందుకో లేకపోతే బాండ్ పేపర్ అరవింద్ గారు కూడా వచ్చి ఆయన చెప్తే హుజురాబాద్ ప్రజలు నమ్ముతారు. నువ్వు రాసిచ్చిన బాండ్ పేపరే ఏం చేయాలి, చెల్లకుండా అయిపోయింది, సిత్తు కాగితం అయిపోయింది. ఇక నువ్వు వచ్చి చెప్తే నువ్వు చెప్పే మాటలు నమ్మి హుజురాబాద్ ప్రజలు ఇంకా మీ పార్టీ కోటేస్తారు. ఇక నువ్వు కూడా నీతులు చెప్తే బాగానే ఉన్నది. ఇక సరే, ఇట్లా చాలా విషయాలు చాలామంది మాట్లాడుతున్నారు. చివరికి రాజేందర్ గారు సీసీ రోడ్ల మై 90 పైసలు ఉన్నాయి, బాత్రూమ్లు ఇంత ఉంది, పాయఖానలు ఇంత ఉంది అని చెప్తున్నారు. నేను అడుగుతున్నా, దేంట్లో ఉన్నాయి మీ? హుజురాబాద్ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు కూడా నేను ఈ వేదిక నుంచి చెప్పే ప్రయత్నం చేస్తున్నా. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు కింద ఇప్పటి వరకు 43,037 కోట్లు ఇచ్చినాం. ఇందులో ఒక్క రూపాయి ఉందా కేంద్ర ప్రభుత్వాన్ని? ప్రతి ఎకరాకు 5,000 రూపాయలు ఇస్తున్నాం. వానకాలం 5,000, యాసంగికి 5,000. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన 7 ఏళ్లలో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 43,037 కోట్లు ఇస్తే ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వానికి లేదు. అచ్చంగా 43,037 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చింది. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు బాయ్కాట్ ఇస్తున్నాం. ఇదివరకు గత ప్రభుత్వాలు ఇయ్యలే. కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, ప్లేట్లో అన్నం పెట్టుకొని కలుపుకునే వరకే మోటార్ ట్రిప్ అవుతుండే, చేయగడుక్కోవాలి, మళ్ళీ ఉరకాలి. గట్ల మీద వండుకున్నారు రైతులు. పాపం ఇంటికాడ ఎన్నడొక్కనాడు ఇంటికాడ మంచి నిద్రపోయిన పరిస్థితి లేదు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హైదరాబాద్ హైటెక్ సిటీలో ఎంత మంచి కరెంట్ ఇస్తున్నారో, మా బూజునూరు కాడ, మా ఇల్లందకుంట కాడ, మా జమ్మికుంటలో, వీణవంకల, చెల్లూరులో కూడా అంత మంచి కరెంట్ ఇస్తున్నాడు. ఈ ఉచిత కరెంటు మీద తెలంగాణ ప్రభుత్వం 33,899 కోట్లు రైతుల పక్షాన కరెంటు డిపార్ట్మెంట్ గట్టినం. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వడానికి 33,899 కోట్లు రైతులు కట్టాల్సిన బిల్లును రాష్ట్ర ప్రభుత్వం కరెంటు డిపార్ట్మెంట్ గట్టింది. 30 లక్షల పంపు సెట్లకు కరెంట్ ఇచ్చినాం, ఫ్రీగా ఇచ్చినాం. ఇలా రూపాయి ఉందా కేంద్ర ప్రభుత్వాన్ని? కళ్యాణ లక్ష్మి, పేదింటి ఆడపిల్ల పెళ్లికి 1,116 రూపాయలు ఇస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 9,35,252 మంది ఆడపిల్లల పెళ్లిళ్లకు ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం సహాయం చేసింది. 9,35,252 మంది ఆడపిల్లల పెళ్లిళ్లకు 7,814 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇందులో ఒక్క రూపాయి ఉందా కేంద్ర ప్రభుత్వాన్ని? రైతు బీమా, అదృష్టం బాగలేకుండా ఎవరన్నా ఒక రైతు చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడద్దు, ఆ తల్లి బిడ్డలు ధైర్యంగా ఉండాలి, ఆ తల్లి బిడ్డలను ఆదుకోవాలని ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఎవ్వరు చేయని పనిని రైతుకు 5 లక్షల రూపాయల బీమా తెచ్చింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. రైతు బీమా తెచ్చినప్పటి నుంచి ఇప్పటికీ 60,340 మంది రైతులకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు వచ్చినాయి.
60,340 రైతు కుటుంబాలకు 11 రోజులు దినాలు కూడా వెళ్ళక ముందే వాళ్ళ అకౌంట్లలో 5 లక్షల రూపాయలు ఇచ్చాం. ఈ భారతదేశంలో ఎక్కడన్నా జరిగిందా ఇది? ఈ రైతు బీమా మీద 3,017 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. దీంట్లో కేంద్ర ప్రభుత్వానికి ఒక్క రూపాయి ఉందా? కేసీఆర్ కిట్, ఇవాళ రాజేందర్ గారు చెప్పిండ్రు, కేసీఆర్ కిట్ పథకం మీద ఇప్పటి వరకు 12,53,000 మంది మా అక్కా చెల్లెళ్లకు కేసీఆర్ కిట్ 12,000 రూపాయలు ఇచ్చినాం. దీంట్లో కేంద్ర ప్రభుత్వానికి ఒక్క రూపాయి ఉందా? కేసీఆర్ కిట్ పథకం కింద ఇప్పటి వరకు 1,287 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇందులో ఒక్క పైసా కూడా కేంద్ర ప్రభుత్వానికి లేదే. ఆసరా పెన్షన్లు, ఇవాళ ఏ అవ్వని అడిగినా నా పెద్ద కొడుకు కేసీఆర్ నాకు నెల నెల జీతం పైసలు ఇస్తుండు, నా పెద్ద కొడుకు కేసీఆర్ చల్లగుండాలని ప్రతి అవ్వ ఈరోజు దీవెనిస్తుంది. ఆ అవ్వలకు ఇచ్చే ఆసరా పెన్షన్కు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన 7 ఏళ్లలో 39,228 కోట్లు ఖర్చు పెట్టినాం. 39,228 కోట్లు. ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఎంత తెలుసా? 1,537 కోట్లు. ఎంత శాతం అంటే 3.9%. 96.1% ఇచ్చేది రాష్ట్రం అయితే ఆసరా పెన్షన్లలో కేంద్రం ఇచ్చేది 3.9% కోసరు. అసలు టీఆర్ఎస్ది అయితే కోసరు బీజేపీది. ఇవి ఇచ్చి మేమేందో ఇచ్చినామని చెప్పి ఇవాళ రాజేందర్ గారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు పాపం ఉపన్యాసాల్లో బాగా దంచుతున్నారు. ఇక ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చెప్పండి, నేను అడిగిన దాంట్లో ఒక్క పైసా ఉందేమో? నేను చెప్పిన దాన్ని ఏమైనా డిస్ప్యూట్ చేస్తారేమో చేయండి. ఇవా మీరు మాట్లాడేది? ఇవాళ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఏంది? రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, రైతులకు ఉచిత కరెంటు, ఆసరా పెన్షను, ఇవే కదా. దీంట్లో పైస ఉన్నదా మీది? ఇదా మీరు మాట్లాడేది? గింత పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. ప్రజలు అమాయకులు కాదు, ప్రజలు తెలివైన వాళ్ళు. ప్రజాస్వామ్యం నిలబెడుతుంది. మాకు ప్రజల మీద విశ్వాసం ఉంది. ఈరోజు మేము ఇక్కడ పనిచేస్తున్నాం. మేము పనిచేస్తే ఏం మాట్లాడినరు? ఓ రాష్ట్ర మంత్రి వచ్చి, ఎవరు వచ్చిండ్రు? జిల్లా మంత్రి కమలాకర్ గారు తప్పితే నేను, మా ఈశ్వరన్న ఈ జిల్లా మంత్రి, కరీంనగర్ ఉమ్మడి జిల్లా మంత్రి. మీరెంతమందిని తెచ్చిండ్రు? ఆయన భాష రానోళ్ళని తెచ్చిండ్రు. మా భాష మీకు అర్థం కాదు, మీ భాష మాకు అర్థం కాదు. కేరళకి వెళ్ళి, ఢిల్లీకి వెళ్ళి, ఉత్తరప్రదేశ్కి వెళ్ళి కేంద్ర మంత్రులను తెచ్చి మాట్లాడిస్తారు. మీరు మాత్రం మాట్లాడవచ్చు. మీరు మాత్రం ఎక్కడెక్కడి నుంచో కుప్పలు తేవచ్చు. తీయండి, మాకేం బాధ లేదు. కానీ ఉత్త చేతులతో వస్తారు కదా మీరు. మేము వచ్చినాం, 4 నెలలకెళ్ళి ఇక్కడ పని చేసినాం. నువ్వు ఇదివరకు నువ్వు రానియలే అన్నాడు, వచ్చి పని చేసినాం. ఏం తప్పు చేసినాం మేము? 4 రోడ్లు చేయొచ్చు, 4 మోరీలు చేయొచ్చు. నువ్వు విడిచిపెట్టిన పనులన్నీ చేసినాం. ప్రజలకు ఇంత సేవ చేసినాం. ప్రజలు కోరుకున్న పని చేసినాం. మరి మీరేం చేసినారు? కేంద్ర మంత్రులు రాష్ట్రంలో మేము అధికారంలో ఉంటే కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు. మేము ఇక్కడ మంత్రులుగా ఉంటే మీరు అక్కడ మంత్రులుగా ఉన్నారు కదా. స్మృతి ఇరానీ మంత్రి గారు వచ్చిండ్రు, మురళీధరన్ మంత్రి గారు వచ్చారు, కిషన్ రెడ్డి గారు ఇలా 3వసారి వచ్చిండు. సంతోషం, వి వెల్కమ్. వాస్తవాలు మాట్లాడండి, ఏదో ఇచ్చిపోండి, మా ప్రజలకు ప్యాకేజీ ఇవ్వండి, మేము సంతోషపడతాం. బీజేపీ మంత్రులే ఏమో ఉత్త మాటలు, కాయగొరుకుడు మాటలు, టీఆర్ఎస్ మంత్రులే ఏమో గట్టి చేతలు. మేమేమో పని చేసినాం, వాళ్ళేమో ఉత్త మాటలు మాట్లాడుతున్నారు. ఇది ప్రజలు గమనిస్తలేరా? వెనకట మహాకవి గురజాడ అప్పారావు గారు ఒక మాట అన్నారు, వట్టి మాటలు కట్టిపెట్టోయి గట్టి మేలు తలపట్టోయి అన్నారు. నేను కూడా ఈ కేంద్ర మంత్రులకు అదే చెప్తున్నా. ఈ వట్టి మాటలు వద్దుగా, ఈ కోతలొద్దు, ఈ అబద్ధాలు గోబల్స్ వద్దు. ఏదైనా చెప్పుండ్రి. మిమ్మల్ని గెలిపిస్తే మా సిలిండర్ ధర ఏమన్నా 500 తగ్గిస్తారా? గా సబ్సిడీ ఎప్పట్లకి ఇస్తారా చెప్పుండ్రి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ మీద, డీజిల్ మీద పన్నులు వేస్తున్నారు కదా. పెట్రోల్ మీద లీటర్కు 22 రూపాయల 47 పైసలు ఇస్తున్నారు, డీజిల్ మీద 27 రూపాయలు 28 పైసలు ఇస్తున్నారు. గదేమన్నా కమ్మి చేసి ప్రజల మీద భారం తగ్గిస్తారా చెప్పండి. ఈ ఉత్తమ మాటలు ఎందుకు? సరే, దళిత బంధు మీద మీరు నానా గోల చేస్తుండ్రు. సరే నాయన, మేము 10 లక్షలు ఇచ్చినాం. వెనకటోసారి బండి సంజయ్ గారు అన్నారు, 10 50 ఇవ్వాలన్నాడు. అన్న సంజయ్ అన్న 40 నువ్వు ఇయ్యే, 10 నేను ఇస్తా, ఇద్దరం కలిపి 50 ఇస్తాం, నీకే దండ ఇస్తా అన్న. మరి రాదు రేమన్నా, రాదు వద్దంటామా? తేరేమన్నా కిషన్ రెడ్డి గారు తీసుకురావు 40 కాకపోతే నీ బుద్ధి ఉంటుంది అదే. ఎంతసేపు ఇచ్చిన టీఆర్ఎస్ మీద కాయగొరుకుడు మాటలు చెప్పుడు, గీతలు పెట్టుడు తప్ప మీరేమిస్తారు భయ్? మీరేమో నిజంగా వద్దంటిమా? మేము ఏమిస్తావో చెప్పు.
ఏమీ ఇయ్యరట, ధరలు పెంచుతారట, పేదల నడ్డి విరుస్తారట, అబద్ధాలు చెప్తారట, మాయ మాటలు చెప్పి కాయగొరుకుడు మాటలు చెప్పి 4 ఓట్లు వేసుకొని బయటపడతారట. మరి ఇచ్చిన వాళ్ళు చేసిన వాళ్ళు ఉత్తగానే పోవాలి. ఇక ఇది ఎక్కడ న్యాయం? దయచేసి హుజురాబాద్ ప్రజలు కూడా ఈ అబద్ధాల బీజేపీ నాయకుల మాటలు నమ్మొద్దు. పనిచేసే ప్రభుత్వం ఇంకా 2 ఏళ్ళ 4 నెలలు టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారే ఉంటారు. మరి పనిచేసే ప్రభుత్వం ఉండగా మరి రేపు మనం అభివృద్ధిలో ముందుకు పోవాలి. ఇవాళ ఒకటే విషయం, మనకు రాజేందర్ గారు బీజేపీ పార్టీ గెలిస్తే ఒక వ్యక్తికి లాభం అవుతుంది. మరి అదే టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ప్రజలందరికీ లాభం అవుతుంది. మరి ప్రజలకు లాభం కావాలన్నా ఒక్క వ్యక్తికి లాభం కావాలన్నా దయచేసి ఆలోచించండి. టీఆర్ఎస్ గెలిస్తే ఎనలేని అభివృద్ధి జరుగుతుంది, ఈటల రాజేందర్ గారు గెలిస్తే నిండా మునుగుతుంది. మరి ఏం కావాలన్నా మనం ఆలోచించుకోవాలి. ఇలా ప్రజలు కూడా మార్పును కోరుకుంటున్నారు, మనం చూస్తలేమా? మన వరంగల్ ఎన్నికల్లో మార్పును కోరుకున్నారు, నాగార్జున సాగర్ ఎన్నికల్లో బీజేపీ డిపాజిట్ జప్తు చేసినారు, 6 మున్సిపాలిటీ ఎన్నికల్లో లేటెస్ట్ ఎన్నికల్లో బీజేపీకి సింగిల్ డిజిటే వచ్చింది, బెంగాల్లో మార్పును కోరుకున్నారు, కేరళలో మార్పును కోరుకున్నారు, తమిళనాడులో మీరు ఏం చేసినా కూడా ఏం రాలే. మీకు ప్రజలు ఖచ్చితంగా పనిచేసే ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలనుకుంటున్నారు, పనిచేసే పార్టీని ఇవాళ గెలిపించుకోవాలనుకుంటున్నారు తప్ప మీరు ఏం చేసినా కాదు. చాలా చేస్తుండ్రు. ఇలా ముఖ్యమంత్రి గారు కౌశిక్ రెడ్డి గారిని ఎమ్మెల్సీగా నామినేట్ చేసిండ్రు. అంటే గవర్నర్ గారు మీ చేతిలో ఉందని చెప్పి దాన్ని ఆపెట్టలేదా? మీరు ఇన్ని రోజులు ఆపెట్టారు. ఇవాళ క్యాబినెట్ ఆమోదించిన దాన్ని ఎన్ని రోజులు పరిశీలిస్తారండి? దాన్ని ఆపెట్టే ప్రయత్నం చేసిండ్రు. దళిత బంధు ఇస్తే ఇవ్వద్దని ఎన్నికల కమిషన్కి ఉత్తరం రాస్తారు. ఇలా ముఖ్యమంత్రి గారి సభ పెట్టుకుంటామంటే మళ్ళీ ఇప్పుడు గైడ్ లైన్స్ మార్చి పక్క జిల్లాలో కూడా సభ పెట్టొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారి సభ పెట్టుకోకుండా మీరు మాత్రం పెట్టుకోలే సభ. మీరు మాత్రం హుస్నాబాద్లో బ్రహ్మాండంగా మీటింగ్ పెట్టుకున్నారు, పెద్ద మీటింగ్ పెట్టుకున్నారు. మరి అప్పటికే ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా. మీ సభకేమో అడ్డంకి రావద్దు, కేసీఆర్ గారు వస్తారు, కేసీఆర్ గారు సభ పెట్టమంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఇవా రాజకీయాలు? ఈ రాజకీయాల అంటే మీరు పెట్టుకోవచ్చు కానీ కేసీఆర్ గారు రావద్దా? అంటే సభను అడ్డుకుంటారు, దళిత బంధును అడ్డుకుంటామంటారు, కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్సీ నామినేటెడ్ పదవిని నిర్ణయం తీసుకోకుండా ఆపుతారు. ఇది సరి అయింది కాదు. ప్రజాస్వామ్యంలో ఏం చేస్తారో చెప్పండి ప్రజలకు, ఏ రకంగా మేలు చేస్తారో చెప్పండి ప్రజలకు. పెరిగిన ధరలు తగ్గిస్తారా లేదా? ఒక కేంద్ర ప్రభుత్వంలో ఒక బాధ్యతాయుతమైన మంత్రిగా వచ్చారు, సంతోషం, మేము సంతోషపడతాం. అయ్యా కిషన్ రెడ్డి గారు, ఏమన్నా పెట్రోల్ మీద డీజిల్ మీద మీరు వేసిన సెస్సులు తగ్గిస్తామంటే నేనే వచ్చి దండేస్తాను. మీకు ధన్యవాదాలు చెప్తా. ఈ హుజురాబాద్ ప్రజల తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున మీకు దండేస్తాం, మీకు ధన్యవాదాలు చెప్తాం. దాని గురించి మాట్లాడండి. కానీ బట్టగాల్చి మీదేస్తాం, గ్లోబల్స్ ప్రచారం చేస్తామంటే తెలంగాణ సమాజం సహించదు. మీరు నిజంగా కేంద్ర మంత్రిగా ఈ రాష్ట్రం నుంచి ఉన్నారు, చాలా సంతోషపడ్డాం. మీరు మంత్రి అయితే ఈ రాష్ట్రానికి మేలైద్దని సంతోషపడ్డాం. మీ క్యాబినెట్లో ప్రమోషన్ వస్తే సంతోషపడ్డాం. మేము కోరుకుంటున్నది ఏంది? గా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తీసుకురండి, పాపం కొన్ని వేల మంది ఉద్యోగాలు దొరుకుతాయి. గా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రావాలి. తెలంగాణకు వచ్చే కోచ్ ఫ్యాక్టరీని మహారాష్ట్రలో లాతూరు పట్టుకపోయినరు, తెలంగాణకు మొండి చేయి చూపించిండ్రు. గాదేమన్నా కోచ్ ఫ్యాక్టరీ ఏమో తెస్తారేమో తీసుకురండి. మా గిరిజన పిల్లలు చదువుకోవడానికి ట్రైబల్ యూనివర్సిటీ హక్కు, ఇది రాష్ట్రం విభజన హక్కు, విభజన చట్టంలో వచ్చిన హక్కు, సంక్రమించిన హక్కుగా ట్రైబల్ యూనివర్సిటీని ఇవ్వండి, సంతోషపడతాం. కానీ అవి ఏమీ చెయ్యము, మీకు బట్టగాల్చి మీరేస్తాము, అబద్ధాలు చెప్తాము, మీరు తుడుచుకోండి అనే విధంగా మీ వైఖరిని ప్రజలు, తెలంగాణ సమాజం సహించదు. హుజురాబాద్ ప్రజలారా, ఈ అబద్ధాలను, ఈ గోబల్స్ను మీ ఓటుతోనే బుద్ధి చెప్పండి, ఓటుతోనే గుణపాఠం చెప్పండి. మరి ఎందుకంటే నేను మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నా, ధరలు ఇంకా పెరగొద్దు, ధరలు తగ్గాలి. ఇవాళ గ్యాస్ సిలిండరు ధర తగ్గాలని మనం అనుకుంటున్నాం. ఎట్లా తగ్గుతుంది సిలిండర్ ధర? మరి బీజేపీ పార్టీకి మళ్ళీ మనం ఓటేసినాం అనుకో, ఏమంటారు? మేము సిలిండర్ ధర 1000 రూపాయలు చేసినా మాకే ఓటేసిండ్రు, మరి ఇంకా కూడా పెంచుతామని అంటారా అనరా? అందుకే నేను ఒక మాట అంటున్నా, ఓటేసినాడు పోయేసినాడు మా అక్క చెల్లెళ్ళందరూ కూడా, ఓ చెల్లె ఓ అక్క సిలిండర్కు దండం పెట్టు, బీజేపీని బొందబెట్టు, కారుకు ఓటు కొట్టు, గట్లయితే సిలిండర్ ధర తగ్గుతుంది. అంతకుమించి మీరు చెప్పే ఈ పద్ధతుల్లో ఏమంటారు బీజేపీ వాళ్ళు? మేము మా అబద్ధాలకు ఓటు పడ్డది అనుకోరా? మేము ధరలు పెంచినా ఓటు పడ్డదని అనుకుంటారా అనుకోరా? సో వాస్తవాలను గ్రహించి మరి ఈ అబద్ధాల బీజేపీకి, ధరలు పెంచిన బీజేపీకి మీ ఓటుతోనే గుణపాఠం చెప్పాలని కోరుకుంటూ నమస్కారం. జై తెలంగాణ.
పరిశీలిస్తాం ఎన్నికల కమిషన్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ఫాలో అవుతాం.